హాయ్ ఫ్రెండ్స్, చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎప్పుడూ ఒక ఎగ్జైట్మెంట్ని ఇచ్చేది ఏంటో తెలుసా? మూన్. అవును, మూన్ని చిన్నపిల్లలు చూసినా పెద్దవాళ్ళు చూసినా ఆనందపడమే కాదు, అక్కడ అసలు ఏముందబ్బా, అక్కడకు ఎప్పుడు వెళతాం అబ్బా అని ఇలా ఒకటే ఆలోచన. ఇక సైంటిస్టుల విషయానికి వస్తే అసలే చెప్పనవసరం లేదు. ఎప్పుడు చూసినా మూన్పై ఏముంది, ఏం జరుగుతోంది, మనుషులు అక్కడ జీవించాలంటే ఏం చేయాలి, ఇలా ఏదో ఒక దాని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మరి అలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు మీకు నేను షేర్ చేయబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు అసలు టాపిక్లోకి వెళితే, మూన్ మన ఎర్త్కి దగ్గరగా ఉంటుంది, అందుకే మనకు అది ఈజీగా కనిపిస్తుంది. అంతేకాకుండా అది భూమికి న్యాచురల్ శాటిలైట్ కూడా, మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందుకేనేమో ఈ మూన్ గురించి తెలుసుకోవాలని ప్రతి మనిషి ఆరాటపడుతూ ఉంటాడు. ఇలా ఆరాటపడ్డ వాళ్ళ గురించి చెప్పాలంటే అందులో ముందు ఉండేది స్పేస్ మిషన్ అపోలో 11. మీకు గుర్తొచ్చిందా? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొట్టమొదటిసారి మూన్పై అడుగుపెట్టాడు. నిజంగా మనిషి ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలని ఆరాటపడుతూ ఉంటాడు. ఈ ప్రపంచంలో అలా ఆరాటపడే జీవి ఒక్క మనిషి మాత్రమే. నిజంగా మూన్ పైన అడుగుపెట్టిన రోజు అదే రుజువైంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల కష్టం, శ్రమ తర్వాత మూన్ ఎలా ఉంటుందో చూసేందుకు నీల్ అక్కడ మట్టిపై మొదటిసారిగా అడుగువేశారు. అయితే నీల్ అక్కడకు ఎందుకు అడుగుపెట్టారో మీకు తెలుసా? అసలు అక్కడ మనం జీవించడానికి అది అనువైన ప్రాంతమా కాదా అని తెలుసుకోవడానికి. అవును, మార్స్, మూన్లపై మాత్రమే మనుషులు జీవించే అవకాశం ఉంది. అవే అనువైన ప్రాంతాలు. అందుకే మూన్పై ఇంకా ఏముందో తెలుసుకోవడానికి ఎన్నో మిషన్లు అక్కడకు చేరుకున్నాయి. ఎంతోమంది మూన్ పైన పరిశోధనలు చేస్తున్నారు. అయితే అసలు ఈ మూన్ పైనే మనిషి ఎందుకు జీవించాలనుకుంటున్నాడు? అసలు మూన్ ఎలా క్రియేట్ అయింది? అసలు ఈ విశ్వంలో మూన్ లేకపోతే భూమి పరిస్థితి ఏంటి? నిజంగా మీకు కూడా ఇలాంటి డౌట్స్ వచ్చే ఉంటాయి కదా. మరి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. కాస్త అంటే నిన్నో మొన్న అనుకున్నారు, అస్సలు కాదు. అసలు ఈ విశ్వంలో మూన్ అనేది లేనప్పటి సమయంలోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు మూన్ ఎలా ఏర్పడింది, మూన్పై మానవుడు ఉండాలంటే ఏం చేయాలి, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలియజేయబోతున్నాం. మరి ఆ మూన్ స్టోరీ ఏంటో చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, ఈ విశ్వంలో సోలార్ సిస్టమ్ ఏర్పడుతున్న కొత్తల్లో అంటే 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం అన్నమాట. అప్పుడు మన భూమి పుట్టింది. మీకు తెలుసు కదా, అంతకుముందు ఈ విశ్వంలో అంతా దుమ్ము ధూళివాయువులు ఉండేవి. ఈ దుమ్ము ధూళివాయువులు అన్నీ కలిసే భూమిగా ఏర్పడ్డాయి. ఇది అప్పుడు సూర్యుని చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. ఆ టైంలో ఎర్త్ సైజ్ చాలా పెద్దగా ఉండేది. అయితే ఇప్పుడు అది బాగా తగ్గిపోయింది. ఇప్పుడు మూన్ స్టోరీ మొదలవుతుంది. 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం మార్స్ సైజ్ అంతా ఉన్న ఒక ట్రోపో గ్రహం భూమిని ఢీ కొడుతుంది. దీన్ని సైంటిస్టులు థియా అని పిలుస్తారు. సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం ఈ థియా అనేది గంటకు దాదాపుగా 99.8 కిలోమీటర్ల వేగంతో ఎర్త్ని ఢీకొట్టింది. దీనివల్ల ఎర్త్ ఒక లావాలాగా మారిపోయింది. అప్పుడు కొంత భాగం ఎర్త్ నుంచి విడిపోయింది. ఆ తర్వాత అది ఈ భూమి పక్కనే తిరుగుతూ ఉండిపోయింది. దాన్నే మూన్ అని సైంటిస్టులు నిర్ధారించారు. సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ మూన్ మొదట్లో చాలా వేడిగా ఉండేది. ఎర్త్ కూడా అంతే, చాలా వేడిగా ఉండేది. ఎప్పుడూ భూమిపైన లావా వేడి సెగలతో రగులుతూ ఉండేది. అయితే ఆ తర్వాత నెమ్మదిగా భూమి ఉపరితలాన్ని ఏర్పరచుకుంది. అలాగే మూన్ కూడా తన ఉపరితలాన్ని ఏర్పరచుకుంది. ఇప్పుడు మనం చూస్తున్న మూన్కి మొదట్లో ఉండే మూన్కి చాలా తేడా ఉంటుంది. అప్పుడు మూన్ చాలా సాఫ్ట్గా ప్లెయిన్ వైట్ కలర్లో ఉండేది. ఇప్పుడున్న స్పాట్స్ అప్పుడు ఉండేవి కాదు. మరి ఆ తర్వాత ఎలా వచ్చాయి? ఆ తర్వాత రోజుల్లో భూమిపైన అలాగే చంద్రుని పైన కూడా ఆస్ట్రాయిడ్స్ అలాగే మెటియార్స్ పడుతూ ఉండేవి. వీటినే సైంటిస్టులు LHB అని పిలుస్తారు, అంటే లేట్ హెవీ బాంబార్డ్మెంట్. ఈ టైంలో ఎన్నో ఆస్ట్రాయిడ్స్ భూమిపైన అలాగే మూన్ పైన పడ్డాయి. అప్పుడే మూన్ పైన స్పాట్స్ పడ్డాయి. అప్పుడే భూమిపైన లైఫ్ స్టార్ట్ అయింది. అవును, 4 బిలియన్ సంవత్సరాల క్రితం మూన్ ఎప్పుడైతే చల్లగా మారడం మొదలైందో అప్పుడు మూన్ సౌత్ పోల్ చాలా ఇంపాక్ట్ అయింది. ఆ ఇంపాక్ట్ ఆ తర్వాత మూన్ పైన ఏదో ఒక సంఘటనకు దారితీసింది. అంతకు ముందు మూన్ ప్యూర్ వైట్ కలర్లో ఉండేది, కానీ ఆ తర్వాత అది గ్రే కలర్లోకి మారుతూ వచ్చింది. స్పాట్స్ కూడా ఏర్పడిపోయాయి. ఈ స్పాట్స్ని మన సైంటిస్టులు మ్యారియా అని పిలుస్తారు. ఆ తర్వాత కూడా ఏదో ఒక విధంగా మూన్ పైన ఏదో ఒక ఇంపాక్ట్ పడుతూ ఉండేది. దానివల్ల మూన్ పైన చిన్న చిన్న క్రేటర్స్ ఏర్పడ్డాయి. అదేవిధంగా భూమి గురించి మాట్లాడుకుంటే మనం ఇప్పటికీ 4 బిలియన్ సంవత్సరాల క్రితం ఆటమ్స్ ఒక వానలా భూమిపైన పడుతూ ఉండేవి. ఈ ఆటమ్స్ ఏం చేసేవంటే భూమిని డిస్ట్రాక్ట్ చేసేవి. అయితే ఇవి ఒక మంచి పని చేశాయి. అదేంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అదేంటంటే నీళ్లు. అవును, ఈ భూమిపైన మొదటి నుంచి నీళ్లు లేవు. ఎప్పుడైతే ఆస్ట్రాయిడ్స్ అలాగే ఆటమ్స్ ఈ భూమిపైన పడుతూ ఉండేవో అప్పుడు నీళ్లు కూడా భూమికొచ్చాయి. అయితే ఇక్కడ నీళ్ల రూపంలో అవి భూమిపైకి రాలేదు. అవి గుట్టలు గుట్టలుగా పడ్డాయి. ఆ తర్వాత నీరుగా మారిపోయాయి. అప్పటి వరకు భూమి కేవలం ఒక ఉపరితలం కలిగిన ప్లానెట్లా ఉండేది. ఎప్పుడైతే భూమిపై నీరు రావడం మొదలైందో
అప్పటి నుంచే లైఫ్ మొదలైంది. ఒక అందమైన వాతావరణం ఏర్పడడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత నెమ్మదిగా సముద్రాలు ఏర్పడ్డాయి. ఇటు భూమి అటు నీటితో భూమిపై ఒక సూటబుల్ ఎన్విరాన్మెంట్ ఏర్పడింది. ఇలా ఈ భూమి ఏర్పడితే సైంటిస్టులు మాత్రం మూన్ పైన అసలు ఏం జరుగుతుంది అనే దానిపై పరిశోధనలు చేస్తూనే వచ్చారు. అయితే రీసెంట్గా సైంటిస్టులు కొన్ని కొత్త విషయాలు వెల్లడించారు. అందులో ముందుగా నెంబర్ 1, మూన్ షేప్. మనకు మూన్ ఒక బాల్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది నిజంగా ఓ గుడ్డు షేప్లో ఉంటుంది. అచ్చం మన భూమిలానే. అంటే మన భూమి కూడా చూస్తుంటే రౌండ్ షేప్లో కనిపిస్తుంది, కానీ గోళాకారంలో అది ఉంటుంది. అందుకే ఈ మూన్ని మనం గనక ఆకాశంలో నుంచి చూస్తే ఒక రోజు అది చాలా పెద్దగా కనిపిస్తుంది, మరొక రోజు చాలా చిన్నదిగా అనిపిస్తుంది. భూమికి దూరంగా ఈ మూన్ ఉన్న ప్రాంతాన్ని అపోజీ అని పిలుస్తారు. ఇప్పుడు మూన్ మనకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ ఈ మూన్ భూమికి ప్రయోజి స్థానంలో ఉంటే అప్పుడు మూన్ చాలా పెద్దగా కనిపిస్తుంది. అంతేకాదు, ఈ మూన్ భూమికి ఎప్పుడైతే దూరంగా జరుగుతుందో అప్పుడు భూమి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలా కాకుండా అది ఎప్పుడైతే భూమికి దగ్గరగా వస్తుందో అప్పుడు భూమి వాతావరణంలో తీవ్రమైన మార్పులు వస్తాయి. మూన్ భూమికి ఎంత దగ్గరగా అయితే వస్తుందో అప్పుడు సముద్రంలో తుఫాన్లు వస్తాయి. అయితే ఇది ఎందుకు జరుగుతుందో ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. నెంబర్ 2, డిస్టెన్స్ ఆఫ్ మూన్. ఇప్పుడు మనం చంద్రుని దూరం గురించి మాట్లాడుకుందాం. మనకు భూమి నుంచి చంద్రుడు 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అంటే ఈ మధ్య దూరంలో మన భూమి అంత సైజులో ఉన్న మరో 30 గ్రహాలు అక్కడ అమర్చొచ్చు అన్నమాట. ఇక నెంబర్ 3, గ్రావిటీ ఆఫ్ మూన్. మూన్ దగ్గర చాలా తక్కువ గ్రావిటీ ఉంటుంది, కానీ దీని ప్రాముఖ్యత మాత్రం చాలా ఎక్కువ. చంద్రుని గ్రావిటీ భూమి కంటే 6 రెట్లు తక్కువ. అంటే భూమిపైన 100 కేజీల బరువు వ్యక్తి మూన్ పైకి గనక వెళితే 162 కేజీల బరువు అవుతాడు. అసలు ఇంతకీ చంద్రుని పైన గ్రావిటీ ఏం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. నిజం చెప్పాలంటే చంద్రుడి పైన గ్రావిటీ వల్లే మనకు సముద్రాలు అలలు ఏర్పడుతున్నాయి. మీకు నేను ఇంతకు ముందు చెప్పాను, మూన్ మన భూమికి ఎంత దగ్గరగా వస్తే సముద్రంలో అలల తీవ్రత అంత ఎక్కువగా ఉంటుంది. చంద్రుడి పైన ఉన్న గ్రావిటీ భూమిని ఏం చేయలేదు, కానీ సముద్రాలపై మాత్రం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇక నెంబర్ 4, సైజ్ ఆఫ్ ద మూన్. చంద్రుని వ్యాసం, అదే దాని సైజ్ సుమారుగా 3,476 కిలోమీటర్లు ఉంటుంది. అంటే భూమి సైజులో ఇది 4వ వంతు కంటే కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి దాదాపుగా 27 రోజుల 7 గంటల 43 నిమిషాల టైం పడుతుంది. ఇక చివరిగా చంద్రుడి పైన రాత్రి పగళ్ళు ఉంటాయంటే అవును, పగలు తర్వాత రాత్రి వస్తుంది, రాత్రి తర్వాత పగలు వస్తుంది. అయితే చంద్రునిపై ఉండే గాలి గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ గాలి ఉండదు. మన ఆస్ట్రోనాట్స్ మూన్ పైకి వెళ్ళి జెండా ఎగరేయాలనుకుంటారు. జెండానైతే పాతుతారు, కానీ అది ఎగరదు, ఎందుకంటే అక్కడ గాలి ఉండదు కాబట్టి. అందుకే చంద్రునిపై అడుగుపెట్టిన ఆస్ట్రోనాట్ల అడుగు గుర్తులు మిలియన్ల సంవత్సరాలు గడిచినా చెక్కు చెదరవు, ఎందుకంటే అక్కడ గాలి ఉండదు. దీనివల్ల మట్టి ఎగిరి అడుగు గుర్తులపై పడదు కదా. అలాగే అక్కడ టెంపరేచర్ కూడా చాలా హీట్గా ఉంటుంది. మనం అక్కడ టీ పెట్టుకోవాలంటే స్టవ్ అవసరం లేదు, అంత వేడిగా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కొత్త విషయాలు మూన్ పై ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. మరి మూన్ గురించిన ఈ సమాచారం మీకెలా అనిపించింది? తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.